చూడండి ఒకసారి చూడండి కిందకి ఇంకా రాయబడింది ఏమంటున్నాడు చూడండి. అయితే ఆయన నరునిలో నుండి సాటి అయిన సహాయమును తీసెను. అయితే ఆమెను అతనికి భార్యగా చేశాడు. అది దేవుని యొక్క మొదటి అసలు పరిపూర్ణ చిత్తం. కానీ ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో అప్పుడు ఆయన తన అనుమతి పూర్వక చిత్తమును ఇచ్చెను. ఏది కావాలి? అనుమతి పూర్వక చిత్తములు బ్రతకాలని ఉందా? అలాగైతే 1000 ఏండ్ల పాలనకి నువ్వు రాలేవు. 1000 ఏండ్ల పాలనలో అనుమతి పూర్వకమైన చిత్తాలు కూడా జరగవు. ఆ కకృతితో ఈ వర్తమానాన్ని గట్టి వెంబడించుకో. లైంగిక సంబంధం అంటూ ఉండదు. మనము వచ్చిందే ఆ స్థితిని చూపి. కానీ ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో అప్పుడు ఆయన తన అనుమతి పూర్వక చిత్తమును ఇచ్చెను. నరుడు చట్టరీత్యా ఒక భార్యను పెండ్లి చేసుకుని పిల్లలను కనవచ్చు. అది అనుమతి పూర్వకమైన చిత్తం. అది మీరు ఫలించి భూమిని నింపుడి, అదే యొక్క మార్గము. అవును. కానీ గమనించండి, ఇక్కడ ఏమంటాడు? గమనించండి, అది దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము కాదు. నేను కొద్దిగా దూరం ఉండమన్నది దేనికి? పరిపూర్ణ చిత్తము కాని దానిక. అంత మాత్రాన నా మీద కౌంటర్లు ఎందుకు? నాకు ఫోన్ చేయొచ్చు కదా. నా నెంబర్ 8247793126. 1000 ఏండ్ల పాలనలో ఇక తల్లిదండ్రుల ద్వారా జన్మించుట ఉండదు. నువ్వు అనుకుంటా చూడు, 3 రోజులు వద్దని బాధపడిపోతున్నావు. అలాంటివే ఉండవు. ఆది యందు దేవుడు నేలమట్టిలో నుండి నరుని సృజించి ఆయనే సాటి అయిన సహాయమునకు చేసినట్లుగా ఉండును. అది లైంగిక సంబంధం ద్వారా వచ్చేవి ఏమి ఉండవు. పరిపూర్ణమైన కాని దానికి కొద్దిగా దూరం ఉండమంటే అంత మంట కలిగితే గుంటూరు మిర్చి తిన్నట్టు ఫీల్ అయిపోతాయి. కొద్దిగా దూరం ఉండమంటే అంత ఫీలింగ్ అయిపోతాయి. ఒక సిస్టర్ గారికి సిగ్గు లేకుండా ఎలాగ మాట్లాడుతుందా? పరిపూర్ణమైనది దేవుడు ఎక్కడ చెప్పాడమ్మా? పరిపూర్ణమైనది, అది పవిత్రమైంది అదని ప్రవక్త గారు ఎక్కడ చెప్పారు? వాళ్ళిద్దరికి పెళ్లి చేసింది పవిత్రమైన పెళ్ళే, వివాహం పవిత్రమైందే. కానీ వాళ్ళిద్దరి ఉద్దేశంలో దేవుడు చూసేది ఏంటి తెలుసా? ఆయనలాగా మరలా వాళ్ళు కూడా తయారు చేస్తారు కదా. అది దేవుడు యొక్క పరిపూర్ణ చిత్తము. నాలాగే నా కుమారుడు కూడా తయారు చేస్తాడు కదా, వాడికి కూడా జీవవాయు ఊదుతాడు కదా, మళ్ళీ అలాగే మనుషులు పొందుతారు కదా అని చూస్తే ఈడు మాట వినేసి లైంగిక సంబంధమైనది తీసుకుని వచ్చాను. హల్లెలూయా. అర్థమైందా? హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఈ లైంగికమైన కార్యాల నుండి మనకి లెగమండి అంటున్నాడా? ఇందులో నుండి బయటికి లాగాలని ఈ వర్తమానం చూస్తుందా? లేక అందులోనే పడి ఉండండి అని చెప్తుందా? పరిశుద్ధాత్మ కోసం అందుకు నువ్వు ప్రార్థన చేయాలి. ఈ మృతతుల్యమైన విషయాల నుండి నీకు బయటికి లేపాలని